అమ్మా నిలవేణమ్మా, 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 నిన్నే. ఏంటన్నా? ధ్యాస పని మీద లేకుండా పరధ్యానంలో ఉన్నట్టుంది. ఏమైందమ్మా? ఏం లేదన్నా. ఏం లేదని చెప్పిన మాటల్లోనే ఏదో ఉందని అర్థమవుతుంది. చెప్పమ్మా, పర్వాలేదు. భవిష్యత్తు తలుచుకుంటూ ఉంటే కాస్త భయంగా ఉందన్నా. ఏమ్మా, ఎందుకంత భయం? జంగమదేవర చెప్పిన మాటలు విన్నావు కదన్నా. నాకు తారక్ సర్కి మధ్య ఎడబాటు కలగబోతుంది అని చెప్పారు. అది నిజమవుతుందేమోనని భయం. నువ్వు చిన్నయ్య గారు ఇప్పుడు బాగానే ఉంటున్నారు కదమ్మా. మీ మధ్య ఎడబాటు ఎందుకు వస్తుంది? ఆయన మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు? ఏ కారణం లేకుండానే జంగమదేవర ఎందుకలా చెప్తారు? ఏ ఆధారం లేకుండా జంగమదేవర ఎలా అలా చెప్తారు? ఒకవేళ జంగమదేవర మాటలు నిజమై నాకు తారక్ సర్కి ఎడబాటు వస్తే నేను తట్టుకోలేనన్నా. జంగమదేవర చెప్పే భవిష్యత్తు నిజమవుతుందని నీలాగే చాలామంది అనుకుంటారు. కానీ నీకు చిన్నయ్య గారికి మధ్య దూరం పెరుగుతుందని నాకు మాత్రం అనిపించట్లేదమ్మా. లేదన్నా, జంగమదేవర మాటలు అంత సులువుగా తీసుకోకూడదు. అయినా ఆ మావుళ్ళమ్మ తల్ల దయ ఉన్న దానివి, మావుళ్ళమ్మ తల్లిని నిత్యం పూజించేదానివి, ఎందుకమ్మా భయపడతావు? ఆ అమ్మవారి దయ ఎంత ఉన్నా ఒక్కోసారి తలరాతలు మార్చడం మన వల్ల కాదన్నా. లేదు నీలవేణమ్మా, నువ్వు మావుళ్ళమ్మ తల్లిని కొలిచిన ప్రతిసారి నీకు మంచే జరిగేది. భార్యాభర్తల మధ్య ఎలాంటి ఎడబాటు రాకుండా ఉండడం కోసం మా అమ్మమ్మ కుంకుమార్చిన వ్రతం చేసేదట. నువ్వు కూడా మావుళ్ళమ్మ తల్లికి కుంకుమార్చిన వ్రతం చేయమ్మా. నీకు చిన్నయ్య గారికి ఒకవేళ అలాంటి దోషం ఏదైనా ఉన్నా తొలగిపోతుంది. అలాగే అన్నా, రేపే అమ్మవారికి కుంకుమార్చిన వ్రతం చేస్తాను. ఇక అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది. ఏంటమ్మా, పనిలో బిజీగా ఉన్నావా? అవునే, ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. ఆ పనులన్నీ నువ్వు మాత్రమే పర్ఫెక్ట్ గా చేయగలవమ్మా. నా టాలెంట్ గురించి పక్కన పెట్టు, నీ చదువు గురించి ఆలోచిస్తున్నావా? హఠాత్తుగా నా చదువు గురించి ఎందుకు గుర్తొచ్చింది? నీకెలాగూ గుర్తుండదు కదా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నువ్వు పుస్తకం తీసి చదవడం మాత్రం నాకు కనిపించడం లేదు. పరీక్షలకి 2 రోజుల ముందు నుంచి చదివితే సరిపోతుందిలే అమ్మా. నువ్విలాగే నెగ్లెక్ట్ చేయి, పరీక్షల్లో ఫెయిల్ అవడం మాత్రం గ్యారంటీ. ముందు మీ కూతురు పరీక్షల గురించి పక్కన పెట్టండి. అవతల మీ కోడలికి ఎదురయ్యే పరీక్షలు చూసుకొని మీ కోడలు తెగ ఫీల్ అయిపోతుంది. దానికేం పరీక్షలు? తారక్కి నీలవేణికి దూరం పెరుగుతుందని, వాళ్ళ మధ్యలో ఏదో ఎడబాటు రాబోతుందని నీలవేణి కంగారు పడిపోతుంది. ఆ భయాల నుంచి బయటపడ్డానికి ఏవో పూజలు పురస్కారాలు చేస్తుందంట. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఏంటండి ఇది? చెప్పేదేదో సూటిగా చెప్పొచ్చు కదా. ఇలా చిందర్ వందర్గా తింగర వంకరగా చెప్తే మా అమ్మకేం అర్థం అవుతుంది? పోనీ నువ్వైనా చెప్పవే, నాకు చాలా పనుంది. ఏం లేదమ్మా, ఆ జంగమ దేవరొచ్చి మొగుడు పెళ్లాల మధ్య దూరం పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య ఎడబాటు వస్తుందని ఏవేవో చెప్పెళ్ళాడు కదా.